హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మధు ఛానల్. టుడే సండే కదా, మా ఇంట్లో స్పెషల్ ఏమీ ఉండవు. ఎందుకంటే మేము సూర్యనారాయణమూర్తికి మొక్కుతూ ఉంటాం. ఈరోజు గోంగూర పచ్చడి తయారు చేద్దామని చెప్పేసి వాటికి తయారు చేయడానికి కావలసిన పదార్థాలన్నీ రెడీ చేసుకుని పెట్టుకున్నాను. ఇదిగోండి గోంగూర. నెక్స్ట్ వాటికి కావలసినవన్నీ చూడండి. ఇక్కడ నేను ఒక 10 ఎండుమిర్చి తీసుకున్నా. నెక్స్ట్ ఎల్లుల్లిపాయ ఒకటి తీసుకున్నా. అల్లం ఒక ముక్క తీసుకున్నాను. నెక్స్ట్ కరివేపాకు, ధనియాలు ఒక 2 స్పూన్స్, ఒక హాఫ్ బౌల్ ఏమో పలుకులు తీసుకున్నాను. చాలామంది పల్లీలు అంటారు కదా, అవి అనమాట. ఇవన్నమాట మనకు కావాల్సిన ఐటమ్స్. వీటితో నేను గోంగూర పచ్చడి రెడీ చేస్తాను. చూడండి ఫ్రెండ్స్, మీకు చాలామందికి తెలుసు గోంగూర పచ్చడి, కానీ మా ఊరు వైపు ఎలా తయారు చేస్తారనేది తయారు చేసి మీకు చూపిస్తాను. ఓకేనా? రెడీయేనా? ఫ్రెండ్స్ చూడండి, కొంచెం ఆయిల్ వేస్తున్నాను. ముందు వేపాలి కదా, ఆయిల్ వేసుకున్నా. ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్నవన్నీ కూడా ఇందులో వేస్తాను. చూడండి, పల్లీలు, నెక్స్ట్ ఎండుమిర్చి, నెక్స్ట్ ఎల్లుల్లి, ఇదిగోండి ధనియాలు, ఇవన్నీ వేస్తున్నా. వాటితో పాటు కొంచెం జీలకర్ర కూడా వేస్తాను ఫ్రెండ్స్. చూడండి, ఇదిగోండి 1 స్పూను జీలకర్ర వేస్తున్నా. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకుంటాం. ఫ్రెండ్స్ చూసారా, బాగా ఏగాయి కదా. ఇవన్నమాట సైడ్కి వేస్తున్నాను. బాగా ఎగాయి కదా, బాగా ఎగితేనే టేస్ట్ వస్తుంది అన్నమాట పిక్కలు అనేది. నెక్స్ట్ మనం కడిగి ఉంచుకున్న ఈ గోంగూర ఈ ఆయిల్లో వేస్తాము. నేను హాఫ్ బౌల్ మాత్రమే పలుకులు తీసుకున్నానంటే గోంగూర తక్కువగా ఉంది, అందుకని చెప్పేసి హాఫ్ బౌల్ తీసుకున్నాను. చాలామంది బౌలుతో తీసుకుంటారు, బౌల్ నిండుగా. మా గోంగూర కొంచెం ఉందన్నమాట. ఇదిగోండి ఆ గోంగూర అన్నమాట. కడిగిన గోంగూర వేసాను కదా, ఇది బాగా తగ్గిన తర్వాత కొంచెం వాటర్ వేస్తే బాగా ఉడుకుతుందన్నమాట ఈ గోంగూర. చూడండి, ఇలా ఉడికిన గోంగూర నెక్స్ట్ మనం ముందుగా వేయించుకున్న ఈ పల్లీలు, ఎండుమిర్చి, ఇవన్నీ కూడా ఇప్పుడు మనం మిక్సీ చేస్తాం. అయిపోయిందండి, మెత్తగా ఉడికింది గోంగూర. నెక్స్ట్ ఇది చల్లారే వరకు ఉంచుదాం. ఈలోపు దీని తాలింపుకు కావాల్సిన పదార్థాలు రెడీ చేసి పెట్టుకుందాం. ఓకేనా? చల్లారకుండా మిక్సీ కొట్టామనుకోండి మిక్సీ పోతుందన్నమాట. అందుకే కొంచెం సేపు చల్లారిన తర్వాత మిక్సీ వేద్దాం.
చల్లారింది కదండి ఈ గోంగూర. ఇందులో ఒక స్పూన్లు ఉప్పు వేస్తున్నాం. ఇదంతా కూడా మిక్సీ జార్లోకి తీసుకుంటున్నాను. తగినంత ఉప్పు వేసుకున్నాను కదా. నెక్స్ట్ ఇదంతా మిక్సీ జార్లోకి వేసాను. చూడండి, ఇందాక మనం వేయించుకున్న పల్లీలు ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా మిక్సీ జార్లోకి వేసి మిక్సీ కొడతాం. ఫ్రెండ్స్, చెప్పడం మర్చిపోయాను, ఒక చింతపట్టు కూడా వేస్తున్నాను. ఎందుకంటే సమ్మర్ కదా, పుల్ల గోంగూర దొరకదు కదా, అందుకని చెప్పేసి ఒక చింతపట్టు కూడా యాడ్ చేస్తున్నాను. కొంచెం వాటర్ వేసేసి ఇది మిక్సీ కొడదాం. మిక్సీ వేస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, మిక్సీ వేసుకొచ్చాను. ఇప్పుడు మళ్ళీ ప్యాన్ పెట్టుకుందాం. ప్యాన్ పెట్టుకొని నెక్స్ట్ ఇందులో కొంచెం ఆయిల్ వేద్దాం. ఒక 3 స్పూన్స్ ఆయిల్ వేసాను. ఇప్పుడు అనమాట ఫైనల్గా మనం మిక్సీ కొట్టింది తాలింపు పెట్టుకోవడానికి లాస్ట్గా ఇవ్వండి 2 స్పూన్స్ పోపులు తీసుకున్నాను. ఒక 4 వెల్లుల్లి రెక్కలు తీసుకున్నాను. ఒక 3 ఎండుమిర్చి తీసుకున్నాను. నెక్స్ట్ కరివేపాకు. ఇవన్నీ ఇందులో వేసి ఇప్పుడు లాస్ట్లో తాలింపు పెడుతున్నాం. ఇవన్నీ ముందుకంటే పోపులు వేస్తున్నాను. ఇవ్వండి ఎండుమిర్చి, కరివేపాకు, వెల్లుల్లిపాయలు. ఇవి బాగా వేగనిచ్చిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్నాం కదా, ఇక్కడ మిక్సీ జార్లో ఉంది ఈ పిక్కలు ఇందులో వేసుకుంటాం. మా వైపు గోంగూర పచ్చడి ఎలా చేస్తారు, మరి మీ వైపు ఎలా చేస్తారు అనేది నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకో విషయం ఏంటంటే ఈ గోంగూర పచ్చడి వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. హెయిర్ రిమూవ్ అవ్వదు, బ్లడ్ పర్సంటేజ్ పెరుగుతూ ఉంటుంది, హెల్త్కి చాలా మంచిది. చాలామందికి తెలుసు, కానీ మా ఊరు వైపు ఎలా తయారు చేస్తారనేది తెలియదు కదా. మా అమ్మమ్మగారు నాకు ఇలాగానే వేశారు. మీకు ఇది షేర్ చేసుకుందామని చెప్పేసి నేను ఈరోజు ఈ వీడియో తీస్తున్నాను. పోపు బాగా వేగింది కదా, ఇవ్వండి ఇది వేస్తున్నాను చూడండి. ఇది నిలవ పచ్చడి కాదు ఫ్రెండ్స్, ఇది 2 డేస్ ఉంటుంది మామూలుగా ఉంచితే. నిలవ పచ్చడికి అయితే వేరే విధంగా ఉంటుంది తయారీ విధానం. నిలవ పచ్చడి కాదు, 2 డేస్ మాత్రమే ఉంటుంది ఈ పచ్చడి అనేది. టేస్ట్ కోసం నేను పలుకులు వేసాను కదా, అందుకే ఎక్కువ రోజులు నిలవ ఉండదు. ఫైనల్గా పచ్చడి రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. చూసారా, మీరు తయారు చేయండి, చాలా బాగుంటుంది. రైస్లో కలుపుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది. ఇగోండి స్మెల్ చాలా అంటే చాలా స్మెల్ వస్తుంది, మంచి స్మెల్ వస్తుంది, నోరు ఊరిపోతుంది అనమాట. నాకైతే ఎంత వేగంగా చల్లారుతుంది, ఎంత వేగంగా తినేద్దామా అని లెక్కలో ఉంది. మొత్తానికి గోంగూర పచ్చడి రెడీ అయిపోయిందండి. చూడండి, వేడి వేడి గోంగూర పచ్చడి రైస్లో కలుపుకొని తింటే సూపర్గా ఉందండి. మీరు కూడా ట్రై చేయండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. నా పిక్కలు కానీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.